యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. యూట్యూబ్‌లో చాలామంది ఈ షార్ట్స్‌కి అలవాటు పడినప్పుడు దాని నుంచి విడుదల పొందలేకపోతూ ఉంటారు. ఒకసారి షార్ట్స్ చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తూ ఉంటది. ఆ విధంగా గంటలు గంటలు అయిపోతూ ఉంటది. మీరు గనక ఒక్కసారి మనసులో పట్టుదల కలిగి ఉంటే గనక మీరు మానేయగలుగుతారు. నేను ఒకసారి టీ, కాఫీల గురించి గత 35 సంవత్సరాల క్రితము ఆలోచించి ఇది మనకు మంచిది కాదు. ఇది ఒక అడిక్టివ్ అని చెప్పేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నా. సొంతంగా ఒక నిర్ణయం తీసుకొని, దాన్ని పట్టుదలతో మానివేశాను. ఒక వారం రోజులు కష్టమైంది. 10 రోజులు, 15 రోజులు అలా ఒక నెల వరకు కూడా కష్టపడ్డాను. ఆ తర్వాత దాన్ని జయించగలిగాను. ఇప్పటికి టీ, కాఫీలు కూడా ఎప్పుడు కూడా ముట్టుకొని తాగను. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మనలో పట్టుదల కావాలి. పట్టుదల ఉంటే మీ మనసుని స్థిరపరచుకోవచ్చు. నేను ఈ దృశ్యాలు చూడకూడదని మీ మనసును పెట్టుకుంటే గనక, ఆ దృశ్యాలు చూడకుండా పట్టుదల కలిగి ఉండొచ్చు. పట్టుదల అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు మొదటగా మీ వంతు మీరు చేసే ప్రయత్నం చేసి, ఆ తర్వాత దేవుడు కూడా మీకు సహాయపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. యెహోవాను ప్రేమించే వాళ్ళ చెడుతనమును అసహించుకొనుడి. అంటే మనం దాన్ని అసహించుకోవాలి. అసహించుకోవటం అంటే మన హృదయంలో ఎప్పుడు అసహ్యం వస్తుంది? మనం ఒక నిర్ణయం తీసుకొని ఇది మంచిది కాదు, ఇది చెడు అని తలంచినప్పుడు మాత్రమే దాని మీద అసహ్యం వస్తుంది. అలాగే మన సమయం వృధా అయిపోతుంది. ఇటువంటి యూట్యూబ్ నుంచి ఎక్కువ సమయం గడపకుండా మరి పట్టుదల కలిగి మీరు ఉన్నట్లయితే గనుక, ఆ మనసును స్థిరపరచుకుంటే గనుక, నాకు ఏది ముఖ్యమో అదే చూసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకోండి పట్టుదలతో. ఆ విధంగా మీరు ముందుకు సాగండి. అసలు మీకెంతో ప్రశాంతత, నెమ్మది కలుగుతుంది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.